హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ వ్లాగ్స్. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి. మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా, ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి. రీసెలర్స్, హోల్సేలర్స్, మ్యానుఫ్యాక్చరింగ్, గోల్డ్ జ్యువెలరీస్, క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను. కొన్ని ఆలయాలను అయితే మీకు షేర్ చేస్తున్నాను చూడండి, గోదావరి జిల్లా నుంచి. అండ్ అట్లాగే అత్తిలి అటు కూడా అయితే వెళ్ళాము. అక్కడ అంటే నేను క్యాప్చర్ చేసినందుకు షేర్ చేస్తున్నా. ఫస్ట్ అయితే మహాకాళేశ్వర ఆలయం అండి. సో ఇందులో ఏంటంటే తెల్లవారుజామున మనకి 3:30 to 4:30 మధ్యలో వెళ్తే మటుకు ఈశ్వరుడికి మంచిగా మనకి భస్మాభిషేకం అయితే చేస్తున్నారు. సో దానికి ఏంటంటే జెంట్స్ పంచకండువ ఎవరైతే కట్టుకొని వెళ్తారో సో వాళ్ళకి మాత్రమే ఎలా ఉంటుంది. ఫస్ట్ ఆలయ ప్రాంగణం చూసి తర్వాత మీకు భస్మాభిషేకం క్లిప్ కూడా అయితే షేర్ చేస్తాను చూడండి. మొత్తం మనకి 4 సైడ్స్ కూడా అంటే ఎంట్రన్స్ ఒకటి ఉంది, రిమైనింగ్ 3 సైడ్స్ కూడా మనకి దశావతారాలు కానీ అమ్మవారి స్వరూపాలు, అట్లాగే అందరి తేములు అంటే ఈశ్వర్ ఫ్యామిలీ. సో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనకి చక్కగా శిలారూపాల్లోని మంచిగా అయితే పెట్టారనమాట. అసలు ఆ మార్నింగ్ టైం విజిట్ చేస్తే నిజంగా ఎంత పీస్ఫుల్ మైండ్ సెట్తో ఉందో తెలుసా. మన మాత్రమే కాదు, ఇంకా ఎవరైనా కొత్తగా అంటే వెళ్ళిన వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే దర్శనం అది చేసుకున్న తర్వాత మీకు ఎలా అనిపించి అనేది నా కామెంట్ సెక్షన్ అయితే తెలియచేయండి. లేదు ఇంతవరకు వెళ్ళని వాళ్ళు ఎవరైనా తప్పకుండా మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. మన సాంప్రదాయాలు అసలు భస్మాభిషేకం అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఆ టెంపుల్ మార్నింగ్ టైం వెళ్తే నిజంగా మనసు అది ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. సో ప్రతి ఒక్కటి కూడా పిల్లలతో పాటు హ్యాపీగా ఇక్కడ వాళ్ళకి మీరు చెప్పచ్చు, చూస్తున్నారు కదా. సో ప్రతిదీ కూడా మనకి లింగం ఏర్పడే టైం వరకు ఎలా ఉంటుంది అంటే ఈశ్వరుడు కుటుంబం ఏంటి అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా సో దక్షిణామూర్తి కానీ, విఘ్నేశ్వర స్వామి, అటు శివాలయం, పార్వతీదేవి, ఇంకా ప్రతిదీ కూడా మంచిగా అయితే ఇక్కడ అంటే ప్రజెంట్ చేశారు మనం చెప్పిన దానికన్నా కూడా. సో పిల్లలకి ఇట్లా చూపిస్తూ దేవుళ్ళ గురించి చెప్తూ ఉంటే ఇదిగో ఇలా అన్నమాట. సో 3 సైడ్లు కూడా చక్కగా మండపము అనేది ఏర్పాటు చేసి ఇలా చుట్టూ చూస్తున్నారు. అసలు ఇలా నాకు ఇంకా మాటలు రావట్లేదండి. అక్కడ ఉంటే నిజంగా ఎంత పీస్ఫుల్గా ఉందో తెలుసా. మార్నింగ్ టైము హ్యాపీగా వెళ్ళండి. రాజమండ్రి అండి, కాశీ విశ్వేశ్వర ఆలయం అన్నమాట. సో ఘాట్కి చాలా దగ్గరలోనే ఉంటుంది మనకి. అక్కడ మీకు అక్కడ స్టార్టింగ్లో అయితే చూపించాను కదా. సో ఘాట్ పేరు కూడా అంటే మనకి ఇస్కాన్ టెంపుల్ అది ఐడియా ఉంది కదా, అదే లైన్లో వస్తుంది అన్నమాట. మనకి కాశీ విశ్వేశ్వర ఆలయం కూడా మనకి 3 సంవత్సరాలు అయిపోయింది ఫుల్గా కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిపోయి. చాలామంది వెళ్తూనే ఉన్నారు. ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా హ్యాపీగా వెళ్ళమని చెప్పండి. శ్రీచక్ర నమూనా చూసారా, ప్రతీది దేనికి అదే అనమాట. మంచిగా అయితే అక్కడ పెట్టారు. సో అందరూ చూసి దర్శించుకొని మీ ఫీల్ ఎలా ఉన్నది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి, మర్చిపోవద్దు. విద్యాలక్ష్మి, సుదర్శనకి, కాశికా కాల భైరవ, గజలక్ష్మి,
ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, వీరలక్ష్మి, ఆదిలక్ష్మి. సో ఇట్లా గాయత్రీదేవి అవి అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా మేము ఏంటంటే ఇంకా ఎర్లీ అవర్స్ వెళ్ళిపోయాము. యాక్చువల్గా 3 o'clock అన్నారని సో మేము గుంటూరు నుంచి అయితే బయలుదేరి వెళ్ళామండి. నైట్ 10 o'clock మేము చక్కగా ట్రావెలర్స్లో వెళ్ళిపోయాము. 2:30కి రీచ్ అయ్యాము. ఇంకా ఫ్రెష్ అది అయిపోయి ఫాస్ట్గా వెళ్ళాము, కానీ ఇంకా 4 o'clock అన్నారు. సో ఈలోపు సరే ఇంకా మొత్తం జగన్నాథ స్వామి పూరి అంత బాగుంది కదా ప్రతిదీ, అందుకే ఇంకా ఈలోపు మొత్తం కూడా కవర్ చేద్దాము అని. సో టెంపుల్ ఆల్మోస్ట్ అయితే నేను కవర్ చేశాను. అంటే మెయిన్ తీయకూడని వీడియోస్ అయితే తీయలేదండి. జస్ట్ అక్కడ మనకి విజిబిలిటీ ఏదైనా పోస్ట్ చేయొచ్చు అన్న దాంట్లోనే విత్ పర్మిషన్తో అయితే చక్కగా అయితే క్యాప్చర్ చేశాను. సో చూడండి మంచిగా మనకి అంటే అవతారాలు మొత్తం అన్నీ చూపించాను కదా, నవలింగాలు అంటే ఇందులో మనకి ఏంటంటే చంద్రుడు ప్రతిష్ఠించిన లింగము, మార్కత్మణి అన్నీ ఉంటాయి కదా. సో అట్లా అన్నమాట గ్రహాలు అన్నిటివి కూడా. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆ కలర్ బట్టి కూడా ఉంటుంది ప్రతిదీ. ఇలా మనకి డీటెయిలింగ్ అయితే అక్కడ ప్రజెంట్ చేశారు. సో విత్ పిలిగ్రిమ్స్ టెక్స్చర్లో అయితే ఉంటుంది. అలాగే మొత్తం వామనమూర్తులు అది కూడా ఉన్నాయి. దశావతారాల్లో కూడా మనకి రామావతారం, వసుంధరం, కృష్ణుడిది, సో అన్నీ ఇంకా A to Z అయితే అక్కడ పెట్టారనమాట. ఇప్పుడు భస్మాభిషేకం అయితే స్టార్ట్ అవుతుంది. ఇంక అందుకే ఫాస్ట్గా అయితే కట్ చేసినాను. సో భస్మాభిషేకం కూడా చూసి ఆ శివుని అయితే దర్శించుకోండి. సో ఇంకా అక్కడి నుంచి వేములవాడ అయితే వచ్చేసామండి. మన ఏడుకొండల స్వామి వారు, కానీ జనాలు అయితే చాలా ఉన్నారన్నమాట. అసలు అంటే అందరూ చెప్తుంటే విన్నాను, కానీ వెళ్ళి దర్శించుకున్న తర్వాత నిజంగా మనసు అనేది చాలా సంతృప్తిగా అయితే ఉందండి. ఏడుకొండల స్వామిది ఇక్కడ 7 వారాలు వెళ్ళి 7 ప్రదక్షిణలు చేసి దర్శించుకుంటే నిజంగా అనుకున్నదైతే మంచిదిగా మనకి మంచి అనుకుంటే దేవుడు తప్పకుండా కోరుకున్నట్టు నెరవేరుస్తున్నారంట. సో వెళ్ళండి, వెళ్ళి మంచిగా ఏడుకొండల స్వామి కలియుగ దైవమైన ఏడుకొండల స్వామి కూడా దర్శించుకొని హ్యాపీగా అయితే రండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ వేములవాడ నుంచి ఇంకా టెంపుల్స్ అయితే వెళ్ళాము, ర్యాలీ అవి కూడా వెళ్ళాము, కానీ అవి వీడియో తీయకూడదు. సో అందుకని అక్కడ నేనైతే వీడియోస్ అనేది అయితే క్యాప్చర్ చేయలేకపోయాను. ఆల్మోస్ట్ మొత్తం మేము 8 దైవ దర్శనాలు అయితే చేసుకున్నాం, కానీ నేను కంప్లీట్గానే షేర్ చేస్తున్నాను. తర్వాత వచ్చి మేము పెనుగొండ అయితే వెళ్ళామండి. మన వాసవి కన్యకా పరమేశ్వరాల ఆలయానికి అయితే వెళ్ళాము. సో మేము వెళ్ళిన టైంకి అంటే చిన్న టెంపుల్ అయితే క్లోజ్ చేసింది. సో ఇక్కడ వరకు అయితే షేర్ చేశాను. నెక్స్ట్ వచ్చి భీమవరం అయితే విజిట్ చేసామన్నమాట. దీని తర్వాత
సో భీమవరం అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడ వచ్చేసరికి మనకి చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం అయితే మనకి భీమవరంలోనైతే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చి అత్తిలికి తణుకుకి మధ్యలో ఉండి జుత్తిగా శివలింగం అనమాట. 900 సంవత్సరాల పాత గుడి అండి ఇదైతే మీకు. సో ఇది కూడా మ్యాక్స్ ఇక్కడైతే నేను కవర్ చేశాను. అంటే యాక్చువల్గా టెంపుల్ అయితే క్లోజ్ ఉంది, ఇంకా టైం పడుతుంది ఓపెన్కి అన్నారు. బట్ ఈ సరౌండింగ్స్ అన్నీ చూడొచ్చు అనమాట. మనకి గజాలు అయితే ఉన్నాయి. సో అందులోంచి మేము దర్శనం అయితే చేసేసుకొని సో నియర్ బై ఉన్నది ఆ టెంపుల్ అంతా కూడా నేను మీకు వీడియో అయితే ఇలా తీసి పెట్టేశాను. లాస్ట్ అయితే మేము ఈ ఆలయానికి అయితే వెళ్ళాము, జుత్తిగా అనేది. నిజంగా చాలా పీస్ఫుల్గా అయితే గడిచిపోయిందండి సండే అనేది. మంచిగా అన్ని దైవ దర్శనాలతోని చాలా చక్కగా అయితే అయిపోయింది. సో మీరు కూడా మంచిగా పిల్లల్ని తీసుకొని మన ఆలయాన్ని సందర్శిస్తూ వాటి ఇంపార్టెన్స్ని కూడా చెప్తూ ఉండండి. నాకు వీలైనంత వరకు అయితే నేను షేర్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం.